సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో గౌలిబువ అభిప్రాయం అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు భగవంతరావు క్షీరసాగర్ని కథ గురించి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. విఠలదేవుని పూజ అంటే బాబాకు ఎంత ప్రీతి అనేటువంటి అంశాన్ని చూద్దాం. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురానికి నియమముగా యాత్ర చేస్తూ ఉండేవాడు. ఇంటి దగ్గర కుమారుడు విఠోబా ప్రతిమను ఉంచి దాన్ని పూజించేవాడు. అతడు మరణించిన తరువాత వారి కుమారుడు పూజను శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీకి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీరి తండ్రి నా స్నేహితుడు, అందువల్ల వీనిని ఇక్కడకు ఈడ్చుకొని వచ్చి తిని, వీడు నైవేద్యం ఎప్పుడూ పెట్టలేదు, కావున నన్నును విఠలుడిని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీనిని తెచ్చి తిని వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసి తిని అని చెప్పి చెప్తాడు. అంటే భగవంతుడు పూజ అనేటువంటి కైంకర్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో మనం దీని ద్వారా తెలుస్తుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు: మన ఇంటిలో పూజా మందిరం లేదా పూజా గదిలో ఉన్నటువంటి భగవంతునికి విగ్రహాలకైనా పటాలకైనా ఖచ్చితంగా ప్రతిరోజు నైవేద్యం అనేది ఖచ్చితంగా పెట్టాలి. మనం ఎలాగైతే ఆకలితో ఉంటామో మనము మన ఇంటిలో పెట్టుకునే భగవంతులకు కూడా అదే ఆకలి ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రెండవ అంశం, భగవంతరావు తండ్రిని షిరిడి సాయినాథుడు నా స్నేహితుడు అని సంబోధిస్తారు. దీనినే నవవిధ భక్తులలో సఖ్యత, స్నేహంగా చెప్పుకోవచ్చు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి షిరిడి సాయినాథుడు ఒక సామాన్య మానవుడిలా నా స్నేహితుడు అని సంబోధించడం వల్ల సాయినాథుడు భక్తులకు ఎలా చూసుకుంటారో ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, సాయినాథుడు సచ్చరిత్రలో నవవిధ భక్తుల గురించి చెప్పాడు. అంటే 9 రకాలైనటువంటి భక్తి మార్గాలు. భగవంతుణ్ణి చేరుకోవడానికి ఈ 9 రకాలైనటువంటి మార్గాలలో మనకు ఏది అనువుగా ఉంటే ఆ మార్గం ద్వారా భగవంతుణ్ణి మనం చేరుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అదే దానిలో సఖ్యత కూడా ఒకటి అని చెప్పి, స్నేహం అని చెప్పి చెప్పుకోవచ్చు. తర్వాత మూడవ అంశం, పూర్వం నుంచి వచ్చినటువంటి ఆచారాల్ని మనం ఖచ్చితంగా పాటించాలి.